జేసీ వర్సెస్ ఆది ఆట. బూడిద రవాణాపై రగడ, రెండో రోజు లడాయి. కడప జిల్లా ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్త. ఇరువురు నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. రేపు రాజధానికి రావాలని ఆదేశం. దీంతో చర్చల దిశగా ఆ ఇద్దరు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరి మీద క్లాస్ బీకిండాడు చంద్రబాబు నాయుడు. రేపు రాజధానికి రావాలన్నాడు. ఏం చేయాలి? రాజధానికి వచ్చి ఇద్దరిని సంజాయిస్తారా? సస్పెండ్ చేసి పడేయండి నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే. మీ పార్టీ అయినా ఆయన బీజేపీ. ఏం చేస్తారు? పిలిచి కన్విన్స్ చేస్తారా? జాగ్రత్త పంచుకోండి, ఇగో నేను పంపకాలు చేస్తే ఇక దీని ప్రకారం వాటాలు వేసుకొని పంచుకోండి అని చెప్పాలి. అదేగా చెప్పాల్సింది. లేకపోతే వాళ్ళు ఆగుతారా? వాళ్ళు ఇద్దరు ఎవడు ఆగడు. పంచుకోండి మంచిగా, పంపకాలు ఇగో ఈ పద్ధతిలో పంచుకోండి, 50-50%, 40-60%, 30-70% అని శాతాలు ఇస్తారా? ఇక దానికే మీరు కూర్చోబెట్టేది. ఇక మళ్ళీ మీ దగ్గరకు పిలిచి వాడు చేసేదే దందా, బూడిద దందా చేసేటండి. మీ ముఖ్యమంత్రి పిలిచి ఏం చేయాలా? సస్పెండ్ చేసి పడేసే కాడికి పార్టీ నుంచి. ఈయన లిక్కర్ మాఫియా గురించి కూడా, లిక్కర్ సిండికేట్ గురించి కూడా పేర్లు చదివి ఒక్కోడు బొండెకు గొరుగుతా అన్నాడు, కోసి పాడేస్తా అన్నాడు. మళ్ళీ ఆయన పిలుచుకోనట లిక్కర్ మాఫియా, బూడిద మాఫియా, ఇసుక మాఫియా చేసేటోళ్ళని పిలిచి ఏం చెప్తారు? మీరు బయటపడకుండా చేసుకోండి, పంచుకోండిలే కానీ, దోపిడీ చేయండిలే కానీ బయటికి రానియకుండా చేసుకోండి అని చెప్తారు. ఇక ఇద్దరు మంచిగా కూర్చొని మాట్లాడుకోండి, వాటాలు వేసుకొని అని చెప్పి. ఇక దానికి ఆంధ్రజ్యోతి రేపు రాజధానికి రావాలని ఆదేశం. సీఎం దీంతో చర్చల దిశగా ఇద్దరట. ఆగ్రహం వ్యక్తం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది? ఎవడి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలా? ఇది బయటకు పంచుకోండి రా నాయన, మన పద్ధతి అదికి పంచుకోవడం, కానీ బయటకు వచ్చేటట్టు ఎందుకు చేస్తాను అంటాడు ఆయన బాధ. మనం ఉన్నదే పంచుకోవడానికి, ఆ పంచుకునేది జనాలకు తెలియకుండా చేయండి అంటుండు. అదే ఆగ్రహం తప్ప వేరే ఆగ్రహం ఏం లేదు. దీని గురించి ఎక్కడా రాయదు ఆంధ్రజ్యోతి. దీన్ని మళ్ళీ పాజిటివ్ కోణం ఆగ్రహం వ్యక్తం చేసిండట.